ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కిరణ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక ఎమ్మెల్సీ కవితలకు ఉన్నట్లు భ్రమపడడం విడ్డూరంగా ఉందని అన్నారు. మహిళలను గౌరవించడం కేసీఆర్ కు పోయి లేదన్నారు. పాపం ఆమె మాట్లాడుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, అమ్మా మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు వాటి నుంచి దారుడు మళ్లించడానికి ఇటువంటి నాటకాలు దయచేసి ఆడొద్దండి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ఏ హామీలైనా వాటిని ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఒక పథకం ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తూ పోతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కటొక్కటిగా నెరవేరుస్తుంది. ఇది కూడా తప్పకుండా ఒకరోజు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కొన్ని రోజులు ఓపిక పట్టండి అని చెప్పినాం. ఆమె పాపం ఆమెనే లేఖ రాస్తే, ఈరోజు పాపం నరేంద్ర మోదీ గారు ఈమె లేఖ రాసి, ఈమె తండ్రి ఈమె లేఖ రాస్తేనే పాపం ఆయన ఈరోజు బిల్లు పెట్టని ఇంకా ప్రత్యేక సెషన్స్ పెట్టినట్టుగా ఉన్నది. పాపం వాళ్ళు చెప్పుకున్న తీరు చూస్తే ఇది నిజంగా విచారకరం. నేను అడుగుతా ఉన్నా కవితమ్మ గారిని, ఫస్ట్ మీ నాన్నగారికి మహిళలను, కవితమ్మ గారు తప్ప ఇతర మహిళలను గౌరవించే అలవాటు మీ నాన్నగారికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మొన్న అనౌన్స్ చేసినటువంటి సీట్లలో మరి ఎందుకు మహిళలకు కనీసం మీరు ఒక 15% అని అనౌన్స్ చేయించవచ్చు కదా? ఎక్కడైనా అనౌన్స్ చేయించిందా? మీ పార్టీ అంటే మీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ మీ పార్టీ కమిటీలో కూడా ఎక్కడైనా మహిళలకు కీలకమైనటువంటి మహిళలకు స్థానం ఉందా? మహిళలకు ఈరోజు మహిళలంటేనే గౌరవం లేదు. మీరు గౌరవించరు, మీరు మీ నాన్నకు చెప్పరు, మీ నాన్న పాటించరు, కానీ మీరు లేఖ రాస్తారు. కానీ మీరు లేఖ రాస్తే పాపం ఈ రోజు మీరు రాసినందుకే పాపం నరేంద్ర మోదీ బిల్లు పెడుతున్నాడు. ఎంత బాగుందమ్మా ఈ కథ. ఫస్ట్ మీ నాన్నగారికి చెప్పు. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగి, ఒక రాజకీయ కుటుంబంలో మళ్ళా పెళ్లి చేసుకొని వెళ్ళాక ఇంకో రాజకీయ కుటుంబంలో పుట్టి చేసిన నేను శాసన సభ్యురాలు కావడానికి గాని, మంత్రిగా చేసిన సేవలు గాని ఎంతో కష్టపడి